రెండు లైన్లు అనండి, కార్యక్రమం ప్రారంభంలోనే మీ సంగీతపు ఒక జల్లు కురిపించేద్దాం. చుక్కలు తెమ్మన్నా తెలుసుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా, నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. రజనీకి మీ వాయిస్ నప్పడం, పాత చిత్రాల్లో లుంగి కట్టుకొని మీసాల మీద తిప్పుకొని ఏ కబాలి అని పిలవంగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ అని అంటాడు అనుకున్నారా? కబాలీరా. మీరు ట్రాక్ పాడి తర్వాత బాలుగారు పాడగా పెద్ద హిట్ అయిన పాట, మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కటి చెప్పగలను. వానా వానా వందనం, వయసా వయసా వందనం. దీంట్లో పెద్ద సంతోషమైన విషయం ఏంటంటే చక్రవర్తి గారు, నేను ఆయన దగ్గర పర్మిషన్ అప్పుడే తీసుకురాను, ఈ పాటకి నువ్వే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేసావనేది ఎక్కడైనా చెప్పుకురా అన్నారు. సింగర్గా బాగా బిజీ అయిన కాలంలో మొదట్లో మీ మీద వచ్చిన చిరు విమర్శ ఏంటంటే బాలుగారి క్లోనింగ్ అని. చూడ ఆయన నమిలి మింగేసి పిప్పిని వాళ్ళు చూడని సక్సెస్సా, వాళ్ళు పడని కష్టమా? అసలు ఆ ముక్కాల పాటలో అప్పటి వరకు ఉన్న మనో కనిపించలేదు, అవును, ఇంకో మనో కనిపించారు. ముక్కాలా ముక్కాబులా అన్న బాస్ ఇంకొంచెం ఫోర్స్గా పాడు అన్న. పాడా, వెరీ గుడ్ వెరీ గుడ్, నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ లైన్. 15 నిమిషాల్లో అయిపోయింది. ఒకటి రెండు లైన్లు ఇంకొంచెం వేరే నీ సొంతంగా ఏదైనా ఐడియాస్ పాడు అని మొత్తం పాడి చేసుకో. గీతాంజలి సినిమా గురించి తెలుగులో బాలుగారు పాడారు, తమిళ్లో మీరు పాడారు, రెండు హిట్టే. ఓ ప్రియా 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 ஏழை காதல் வாழுமோ, இருளும் ஒளியும் சேருமோ, நீயோர் ஓரம் நானோர் ஓரம், కానల్ నీరాల్ దాగం తీరాదు. ఘంటసాల గారి పాటల్లో మీకు అత్యంత ఇష్టమైన పాట ఒక్క రెండు లైన్లు. మనసున మనసే బ్రతుకున బ్రతుకు. Hi, this is Mano. Watch my exclusive interview with Yamuna Kishore in I Dream.